సో హలో గైస్, వెల్కమ్ టు మహి లోహేంద్ర ఛానల్. ఈ రోజు ఈ వీడియోలో శ్రీలంక వర్సెస్ ఆస్ట్రేలియా సెకండ్ ఓడిఐ మ్యాచ్ అనౌన్స్మెంట్ ప్రొడక్షన్ చూద్దాం. సో బేసిక్ గా చూసుకుంటే ఫస్ట్ ఓడిఐ అయితే శ్రీలంక నెగ్గింది. సో అతి తక్కువ స్కోర్ కే ఆస్ట్రేలియా అయితే అలౌట్ చేసింది. సో లాస్ట్ ఓడిఐలో సో కెప్టెన్ మంచి పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చాడు సెంచరీ తోటి. సో అలాగే నెక్స్ట్ ఆస్ట్రేలియా కూడా తక్కువ స్కోర్ కే అవుట్ అయిపోయింది. తీక్సానా కూడా మంచి బౌలింగ్ వేశాడు. సో సెకండ్ ఓడిఐలో ఏమవుతుందో చూద్దాం. కానీ ఇంకా ప్లేయింగ్ 11 చూసుకుంటే కనుక లైక్ శ్రీలంక టీం చాలా స్ట్రాంగ్ గా ఉందని చెప్పొచ్చు. సో కీ ప్లేయర్స్ వచ్చి చరిత అసలంక కెప్టెన్ మంచి ఫామ్ లో అయితే ఉన్నాడు. సో మెండిస్ ఆల్సో మంచి బ్యాట్స్మెన్. దెన్ నెక్స్ట్ నిషాంక, సో మంచి బ్యాట్స్మెన్స్ అయితే ఉన్నారు. సో బౌలింగ్ విషయానికి వస్తే తీక్సానా మంచి ఫామ్ లో ఉన్నాడు. లైక్ అసరంగా కూడా మంచి స్పిన్ బౌలర్. ఫెర్నాండో, మలింగా, సో మంచి బౌలర్స్ అయితే ఉన్నారు. ఓవరాల్ గా చూసుకుంటే ఈ టీం అటు బౌలింగ్ అటు బ్యాటింగ్ అండ్ ఆల్రౌండర్స్ తో చాలా స్ట్రాంగ్ గా ఉందని చెప్పుకోవచ్చు. ఇంకా ఆస్ట్రేలియా చూసుకుంటే కనుక మాథ్యూ సాడ్ మంచి బ్యాట్స్మెన్స్ అయితే ఉన్నారు. దెన్ స్టీవ్ స్మిత్ కెప్టెన్, సో మనందరికీ తెలుసు మంచి బ్యాట్స్మెన్. దెన్ లబుస్ చేంజ్ కూడా మంచి బ్యాట్స్మెన్. ఇంకా బౌలింగ్ విషయానికి వస్తే జంపా, జాన్సన్, ఎల్లి, సో మంచి స్పీడ్ స్టార్స్ అయితే ఉన్నారు. సో ఇంకా ఓవరాల్ గా చూసుకుంటే అటు బ్యాటింగ్ బౌలింగ్ ఆల్రౌండర్స్ చాలా స్ట్రాంగ్ గా ఉందని చెప్పొచ్చు. సో నెక్స్ట్ వీక్ చూసుకుంటే కనుక ఈ మ్యాచ్ వచ్చి February 14 10 AM అయితే స్టార్ట్ అవుతుంది. సో ప్రేమదాస స్టేడియం కొలంబోలో. నెక్స్ట్ టీం యొక్క లాస్ట్ 5 మ్యాచెస్ ఫామ్ చూసుకుంటే కనుక శ్రీలంక లాస్ట్ 5 మ్యాచెస్ లో 3 మ్యాచెస్ అయితే విన్ అయింది, 2 మ్యాచెస్ ఓడిపోయింది. బట్ ఆస్ట్రేలియా లాస్ట్ 5 మ్యాచెస్ లో 2 మ్యాచెస్ అయితే విన్ అయింది, 3 మ్యాచెస్ అయితే ఓడిపోయింది. ఇంకా హెడ్ టు హెడ్ చూసుకుంటే లాస్ట్ 10 మ్యాచెస్ లో శ్రీలంక 4 మ్యాచెస్, ఆస్ట్రేలియా 6 మ్యాచెస్ అయితే విన్ అయింది. నెక్స్ట్ ఇంకా లాస్ట్ 10 మ్యాచెస్ కంపేర్ చేసుకుంటే శ్రీలంక 10 మ్యాచెస్ 70% విన్ అయింది. 218 యావరేజ్ స్కోరు, 324 హైయెస్ట్ స్కోరు, 142 లోయెస్ట్ స్కోరు. ఆస్ట్రేలియా లాస్ట్ 10 మ్యాచెస్ లో 50% అయితే విన్ అయింది. 5 మ్యాచెస్ విన్ అయింది. యావరేజ్ స్కోర్ 194, హైయెస్ట్ స్కోర్ 317, లోయెస్ట్ స్కోర్ 87. ఇక వెదర్ రిపోర్ట్ చూసుకుంటే 57% హ్యూమిడిటీ, బట్ 1% రైన్ ఛాన్స్ అన్నాడు కాబట్టి సో మ్యాచ్ కి రైన్ అయితే ఎటువంటి అటాక్ ఉండే అవకాశం లేదు. సో కాబట్టి మనం అందరూ మ్యాచ్ ఫుల్ గా ఎంజాయ్ చేయొచ్చు. దెన్ నెక్స్ట్ ఇంకా స్టాట్స్ చూసుకుంటే లాస్ట్ 83 మ్యాచెస్ లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీం 54% విన్ అయితే, సెకండ్ బ్యాటింగ్ చేసిన టీం 37% అయితే విన్ అయింది. సో బట్ టాస్ అయితే పెద్ద కీలకం కాకపోవచ్చు. యావరేజ్ ఫస్ట్ ఇన్నింగ్స్ స్కోర్ 230, యావరేజ్ సెకండ్ ఇన్నింగ్స్ స్కోర్ 180, హైయెస్ట్ టోటల్ వచ్చి 375 ఫర్ 5 వికెట్స్, లోయెస్ట్ టోటల్ 12 ఫర్ 2 వికెట్స్, అండ్ హైయెస్ట్ చేజ్ వచ్చి 292 ఫర్ 4 వికెట్స్, అండ్ లోయెస్ట్ డిపెండ్ వచ్చి 108 ఫర్ 10 వికెట్స్. దెన్ ఫేస్ వర్సెస్ స్పిన్ చూసుకుంటే ఫేస్ బౌలర్స్ 45%, స్పిన్ బౌలర్స్ 55% అయితే వికెట్స్ తీశారు. సో కాబట్టి బోత్ బౌలర్స్ ఈక్వల్ గా ఉందని చెప్పుకోవచ్చు. సో ఇది ఓవరాల్ గా ఈ మ్యాచ్ అనౌన్సర్ ప్రొడక్షన్. సో ఈ మ్యాచ్ అనౌన్సర్ ప్రొడక్షన్ బేస్ చేసుకుని మా టెలిగ్రామ్ ఛానల్లో అయితే రిజల్ట్ అయితే పోస్ట్ చేయడం జరుగుతుంది. సో మా టెలిగ్రామ్ ఛానల్ లింక్ మీకు డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. సరే, ఆ లింక్ ద్వారా మా ఛానల్లో జాయిన్ అవ్వండి. మరిన్ని మోర్ అప్డేట్స్ మా ఛానల్ ద్వారా పొందండి.